పంజాబ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్వామీ ఇన్సాఫ్ మోర్చా ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలి అంటూ నిరసనకారులు ఆందోళనకు దిగారు. గవర్నర్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గవర్నర్ నివాసం ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా దళాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే క్వామీ ఇన్సాఫ్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిక్కులు తరలివచ్చారు. నల్ల జెండాలు చేతిలో పట్టుకుని గవర్నర్ నివాసం వైపు దూసుకువచ్చారు. బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో టియర్ గ్యాస్ సైతం ప్రయోగించారు. పోలీసులు, కేంద్ర బలగాలతో పాటు అశ్విక దళం కూడా రంగంలోకి దిగింది. డ్రోన్ల ద్వారా ఆందోళనకారులు ఎటువైపు వెళ్లారో గుర్తించే ప్రయత్నం చేశారు. మళ్లీ నిరసనలకు దిగకుండా ముందు జాగ్రత్తగా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. इतनी